హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రైస్‌లోకి గాని, చపాతీలోకి గాని చాలా బాగుంటుంది. ముందుగా వంకాయల్లో కూర్చుకోవడానికి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 7, 8 ఎండుమిరపకాయలు లైట్‌గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక తురిమిన ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే వేయించిన పల్లీలను పొట్టు తీసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లారాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలాని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉండే 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. అందులోనే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మసాలా మొత్తం ఆనియన్స్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత వంకాయలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా తెల్ల వంకాయలను అయితే తీసుకుంటున్నానండి నేను. వీటిని ఇలా 4 వైపులా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకుండా. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అన్నిటిని ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిల్లోకి మసాలాను అయితే కూర్చేసుకుందాం. చూడండి, ఈ వంకాయలన్నిటికీ మసాలాని అయితే కూర్చేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన మసాలాని గ్రేవీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని సమానంగా పేర్చుకుందామండి. ఇలా పేర్చుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మసాలాని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే చింతపండు గుజ్జుని వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ అయితే ఉడికిపోయింది. గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.